అలాగే ప్రకాష్ రాజ్ గారు చేసిన కామెంట్స్ పైన వద్దు గద్దర్ ప్రకాష్ రాజ్ గారి గురించి అదే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు చెప్పండి. ఆయన ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటని అడుగుతున్నా. అది ఎందుకు క్వశ్చన్ చేయడానికి? మేము ఒంటరిగా వస్తాము, పొత్తుతో వస్తాము. నువ్వెవడే అసలు? నువ్వెవడు? నేను చెప్తున్నావు, నువ్వెవడు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు నేను ఎందుకు చెప్పాలి? పవన్ కళ్యాణ్ కాదు, మాకు చెప్పని మమ్మల్ని అడుగుతున్నాడు కదా పక్కన. మేము ఎలా వస్తాం, మీకేంటి? నువ్వెవడు అసలు? ఫస్ట్ నువ్వెవడు? ప్రకాష్ రాజ్ అంటాడు ఎవడు? నేను ఎందుకు సమాధానం చెప్పాలి వాడికి? నేను ఇదే అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఏ మూలనైనా సరే, ఎవడు హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళని కెలికి, వాడిని ఏదో రకంగా విమర్శించి, నువ్వు అసలు ఏ రోజైనా షూటింగ్కి కరెక్ట్ టైంకి వచ్చి, అసలు ఇండస్ట్రీలో నీకున్న పేరు నీకు తెలుసా? ప్రకాష్ రాజ్ గారు, నువ్వు ఎంత సహృదయుడు. ఒకసారి మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు కదా, నీ పక్కన యాక్ట్ చేసిన వాళ్ళు, మీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము పొత్తుతో వస్తామా, ఒంటరిగా వస్తామా? తెలంగాణలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏం ఉద్యమాలు చేస్తావు నువ్వు సాయుధ పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ గురించి చెప్తాం. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ రజాకార్ మూవ్మెంట్ తీసుకొచ్చింది ప్రకాష్ రాజ్ గారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఫ్యామిలీని మొత్తం, అంటే మీన్స్ వాళ్ళ కుటుంబాలు పోగొట్టుకుంది ప్రకాష్ రాజ్ గారు కదా. అంత గ్రేట్ పర్సన్ కదా. ఏం మాట్లాడతారు ఆయన? ఎవరితో మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే మరింత ద్వేషమా? అరే మేము చేస్తున్నాం, ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాం. తెలంగాణ నీకెక్కడో ఫామ్ హౌస్ కాదు. తెలంగాణలో 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము, చిన్నపిల్లప్పటి నుంచి. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎలాంటి కష్టాలు ఉంటాయో చూస్తే ఈ మాట మాట్లాడు. నేను భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఏ ప్రొఫెషన్ ఉండదు, తప్పు లేదు. కానీ క్వశ్చన్ చేయడానికి కూడా అర్హత ఉండాలి. ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, నువ్వు ఏం చేస్తావు తెలంగాణకి చెప్తున్నావు. ప్రకాష్ రాజ్ అడుగుతున్నావు, తెలంగాణకి నువ్వేం చేస్తావు? చాలా ఇంకా అంటే ప్రతిసారి